నమస్తే, నా పేరు కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. 1974 ఆగస్టు 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యమంలో యూటీఎఫ్ ప్రస్థానం ప్రారంభమైంది. 2024 ఆగస్టు 10 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ, యూటీఎఫ్ నాయకులకి, కార్యకర్తలకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంత గొప్ప సంస్థ ఏర్పడటానికి పూర్వీకులు, నాయకులు చేసిన త్యాగాలే ప్రధాన కారణం. ముఖ్యంగా యూటీఎఫ్ వ్యవస్థాపకుడు చెన్నుపాటి లక్ష్మయ్య, అట్లా అప్పారి వెంకటస్వామి, డి రామిరెడ్డి, సూర్యనారాయణరాజు, ఇంకా అనేక మంది, సీతారామాచారి, వాళ్ళందరూ కూడా తమ జీవితాలని త్యాగం చేశారు. ఉపాధ్యాయుల కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేశారు. మరి సమకాలీన భారతదేశంలో, సమకాలీన ఆంధ్రప్రదేశ్లో అనేక మార్పులు చోటు చేసుకుని ఇవాళ విద్యారంగం పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం రాజ్యాంగ లక్ష్యాలు కాపాడుకోవడానికి, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా మనందరం పూనుకోవాలని కోరుతూ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.